అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ అలర్ట్తో ఈ ఎపిసోడ్లో నేను అనూప్ సోని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. హలో, మాట్లాడచ్చా ఇప్పుడు? ఏంటి నువ్వు చీకట్లో కూర్చున్నావు? లేదు, అది ఊరికే. నాకు చాలా భయంగా ఉంది. మనం ఏదైనా తప్పు ఏం చేయట్లేదు కదా? యువతలో వచ్చే వేగం ఇంకా ఆతృత ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కొందామనే పట్టుదల ఉంటుంది. వాళ్ళు కన్న కలల్ని నిజం చేసుకోవడం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఒకవేళ ఆ వేగం ఇంకా ఆతృత తప్పైన దారిలో వెళితే అది వాళ్ళకి ఎదుటి వాళ్ళకి కూడా ప్రమాదంలో వెళ్ళి ముగిస్తుంది. ఇంటిని వదిలి పారిపోయిన ఈ కుర్రాడు, ఈ అమ్మాయి ఎవరు? వీళ్ళిద్దరి మధ్యలో ఏం బంధం? ఇంకా ఇంకో అమ్మాయి ఎవరు? ఆ బాడీ రెండు వేరే వేరే సిటీలో వేరే వేరే సమయంలో ప్రారంభించిన కథ ఎలాంటిది? ఇది చాలా భయంకరమైన, మనసుని అల్లాడించే ఒక సంఘటనే ఇది. టీ తీసుకో బాబు, తీసుకో. మనీషా, అక్కడ కూర్చోమ్మా, కూర్చో. నాకు అమ్మాయి నచ్చింది. నేనైతే పెళ్ళికి రెడీ. మీరేం చేస్తారంటే పెళ్ళికి ఒక మంచి ముహూర్తం చూడండి, మేము పెళ్లి చేసుకుంటాం. సరే, ఖచ్చితంగా. కానీ నానా, నాకు పెళ్ళికి ముందు ఒక 6 నెలలు టైం కావాలి. నేను సొంత కాల్లో నుంచాలనుకుంటున్నాను. నేను బ్యూటీషియన్ కోర్స్ చేయాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు? కాస్త గమ్ముగుండు. మావయ్య, పర్వాలేదు, తను ఏం చేయాలనుకుంటుందో అది చేయనివ్వండి. కానీ అది వచ్చి 3 నెలల తర్వాతే మేము పెళ్లి చేసుకుంటాం, సరేనా? నువ్వెందుకు అలా చేసావు? నువ్వు ఇక్కడి నుంచి దూకాలనుకుంటున్నావు కదా, కానీ ఒక్కసారి కూడా నువ్వు ఆలోచించలేదు కదా తర్వాత మా పరిస్థితి ఏంటి అని. చావాలని ఆశగా ఉందా? చావు, పడి చావు. జీవితంలో సాధించాల్సింది ఎంతో ఉంది. నా మీద ప్రమాణం చేయి, నీకు ఎప్పుడు నువ్వు ఇలాంటి తప్పు చేయకూడదు, సరేనా బాబు? ఏం చేస్తున్నావు బాబు? అమ్మా, నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, చెప్పేది అర్థం కాలేదా? ఎందుకురా చావాలనుకుంటున్నావు? క్షణం నన్ను ఎందుకురా నన్ను చాపుకొని తింటున్నావు? అమ్మ ప్రమిళ, కొంచెం కామ్గా ఉండు. అరే నాన్న, మా మీద ప్రామిస్ చేయి, ఇక ఏ తప్పు చేయనని చెప్పి. ఏ నితిన్, మర్చిపో బాబు, జరిగింది మర్చిపో. మీ అమ్మ నాన్న నీతోనే ఉన్నావు, సరేనా? ఎప్పుడు కూడా నీతోనే ఉంటాం. నాకు చాలా భయంగా ఉంది. మనం ఏమైనా తప్పు ఏమీ చేయట్లేదు కదా? నితిన్, టైం 8 అయింది, లేవు బాబు. నితిన్, ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను, లేచరా బాబు. నితిన్, ఏమైంది? పొద్దున్న వాడిని తిడుతున్నావేంటి? ఇంతసేపటి నుంచి అరుస్తున్నాను, అప్పుడే లేవడం లేదు. ఆగు,
నేను చూస్తాను. సరే చూడండి. అరే వీడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ తను ఆ? తను ఎక్కడా? నువ్వు ఇక్కడ ఈ టైంలో కూర్చో. ఇవేమీ అక్కర్లేదు, ముందు తను ఎక్కడుందో చెప్పండి. అరే కూర్చో బాబు, చెప్తాను. ఇంకొకసారి నేను వచ్చినప్పుడు తను ఇక్కడ లేకపోతే నిశ్చితార్థం క్యాన్సిల్ అవుతుంది. తర్వాత మీతో చెప్పలేదని బాధపడకండి, అర్థమైందా? బాబు అది బాబు నేను చెప్పేది కాస్త విను బాబు. బాబు వాడు ఇప్పుడు వెళ్తున్నాడు. నెక్స్ట్ టైం వస్తే ఏం చేస్తున్నాం? ఇదంతా నీ వల్ల జరిగిందే. ఈసారి వచ్చాడంటే నువ్వే బదులు చెప్పు వాడికి. సార్ 5-6 గంటలైంది, వాడు ఇంకా ఇంటికి రాలేదు. వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. సార్ నేను ఆల్రెడీ మీకు బయట చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. 24 గంటల ముందు మిస్సింగ్ కంప్లైంట్ మేము తీసుకోలేము సార్. మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు సార్? తను ఎవరితోనో వెళ్ళిపోయింది. షిల్కే ఇప్పుడు చెప్పిన విషయం కరెక్టే. ఓకే, 24 గంటల దాకా మేము అసలు ఏమీ చేయలేము. ఒక పని చేయండి, మీరు ఇంటికి వెళ్ళండి. 21 వయసు కుర్రాడే కదా, ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళుంటాడు, లేకపోతే గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళుంటాడు, అంతే. వచ్చేస్తాడులేండి, వెళ్ళండి. లేదు లేదు సార్, అలా జరిగినట్టు అనిపించలేదు. నేను ఎందుకు భయపడుతున్నానంటే గత వారం తను నీట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుంచి చాలా అప్సెట్లో ఉన్నాడు. చావు గురించే మాట్లాడుతున్నాడు. చెప్పడమే కాదు, 3 సార్లు రకరకాలుగా చావడానికి ప్రయత్నించాడు. మీరు తనని చివరిగా ఎప్పుడు చూశారు? సార్ ఒక 10-10:30 దాకా ఉంటుంది. తినేసి వెళ్ళి పడుకున్నాడు వాడు. నేను టీవీ చూస్తా ఉన్నా, తర్వాత నేను కూడా వెళ్ళి పడుకున్నా. పొద్దున్నే లేచి చూస్తే వాడు అక్కడ లేడు. వాడికి సూసైడ్ టెండెన్సీ ఉన్నట్టుంది. మీరు బయలుదేరండి, మేము విచారణ ప్రారంభిస్తాం. ఓ పని చేయండి, ఆ అబ్బాయి ఫోటో, తన మొత్తం డీటెయిల్స్, తన ఫ్రెండ్స్ అందరి నంబర్స్ అతనికి ఇచ్చి వెళ్ళండి. మేము ఇమీడియట్గా పని ప్రారంభిస్తాం. సార్ నితిన్ ఇంటి బయట ఒక పాల్ షాప్ ఉంది సార్. ఇది అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్. నితిన్ తన ఇంటి నుండి ఉదయం 5:30కి బయలుదేరాడు సార్. కొంత దూరం నడిచి వెళ్ళి ఒక ఆటోలో ఎక్కాడు. ఈ ఆటో నెంబర్ తీసుకో, ఆర్టీఓలో విచారించి ఎవరిదో కనుక్కో. డ్రైవర్ నితిన్ ఎక్కడ డ్రాప్ చేసాడో కనుక్కో. ఎస్ సార్. సార్ ఇదే ఆ ప్లేస్. ఆటో నిన్న ఇక్కడికే వచ్చి డ్రాప్ చేశారని చెప్పాడు, ఈ బావి పక్కన. వాడు ఇక్కడేం చేయడానికి వచ్చాడు? తృప్తి, ఆవిడని కాస్త రమ్మను. మేడం, ఒక్క నిమిషం ఇలా రండి. మీరు కూడా. సార్ మళ్ళీ మీరందరూ ఇక్కడ బాడీ తీసుకెళ్ళిపోయారు కదా. డెడ్ బాడీనా? మీ పేరేంటి? సార్ నేను మేఘా కదం. పొద్దున్న నేను నీళ్ళ కోసం వచ్చినప్పుడు అప్పుడు నేను బాడీ చూశాను. మీకు ఖచ్చితంగా తెలుసా ఆ డెడ్ బాడీ ఒక అమ్మాయిని? అవును సార్, పోలీసు వాళ్ళు వచ్చి శవాన్ని తీసుకెళ్లిపోయారు. మీకు అమ్మాయి ఎవరో తెలుసా? నాకు తెలీదు. తను ఇక్కడ అమ్మాయిలాగా అనిపించలేదు సార్. ఈ ఏరియాలో ఏ అమ్మాయి కనిపించకుండా పోలేదు. అయితే బాడీ చాలా రోజులుగా నూతిలో ఉన్నట్టుంది. బాడీ చాలా రోజులుగా నూతిలో ఉంది, కానీ మీరు ఇవాళ చూసారా తన్ని? సార్ మేము బావి నీళ్లు అంతగా యూజ్ చేయము. బయట మాకు ట్యాప్ ఉంది. ఈ రోజు నీళ్లు అవసరం వల్ల నూతిలో నీళ్లు తీసుకుందామని వచ్చాను. అప్పుడే శవాన్ని చూశాను. కరడే, సార్ నువ్వు ఇక్కడే ఉండి చుట్టుపక్కల ఉన్న గ్రామం వాళ్ళతో ఇక్కడంతా సర్చ్ చేయి, సరేనా? ఓకే సార్. కర్కీ పోలీస్ స్టేషన్. సార్ బాడీ మొత్తం కుళ్ళిపోయింది. మొహమే గుర్తుపట్టినట్టుగా పోయింది సార్. చచ్చిపోయి 4-5 రోజులు ఉంటుంది అనుకుంటా. మిగతా విషయాలన్నీ పిఎం తర్వాత తెలుస్తుంది. సార్ ఈ బాడీని మేము పోస్ట్ మార్టం పంపించాం. తన పేరు ఇదేనేమో. ఇప్పుడు ఈ పేరుతోనే తనని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఆ తృప్తి, నూతులో ఇంకో బాడీ దొరికిందట.
సార్ వీడు సూసైడ్ చేస్తున్నాడేమో. వాళ్ళ అమ్మా నాన్న అనుకున్నట్టు సూసైడ్ అనుకుంటాను. ఓ పని చేయి, గర్కే పోలీస్ స్టేషన్కి కాల్ చేయి. ఆ అమ్మాయి కేసుని మనకు ట్రాన్స్ఫర్ చేయమను. ఆ అమ్మాయి ఫేస్ని రీకన్స్ట్రక్ట్ చేయమని చెప్పు. అప్పుడు తెలుస్తుంది కదా ఆ అమ్మాయి ఎవరనేది. బాడీ పోస్ట్మార్టంకి పంపించు. ఎస్ సార్. ఎలా పడిపోయాడంటే చూడండి, నితిన్ డెడ్ బాడీ మాకు ఆ బావిలోనే దొరికింది. లేదు లేదు, అలా జరిగే అవకాశం లేదు. మా నితిన్కి నీళ్ళంటేనే చాలా భయం. తను ఖచ్చితంగా నీళ్ళల్లో దూకి చావలేదు. సార్ వాడికి వాటర్ అంటేనే ఫోబియా సార్. దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అప్పుడప్పుడు వాడిని ఆట పడిస్తారు. ఇనిషియల్ గా చూస్తుంటే సూసైడ్ కేసు లాగానే ఉంది. నీళ్ళలో మునగడం వల్లనే మరణం ఏర్పడింది. మిగతా డీటెయిల్స్ అంతా ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది. ఆ నూతుల నుంచి ఒక అమ్మాయి శవం కూడా దొరికింది. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉన్నట్టే అనిపిస్తుంది. మీరు ఆ అమ్మాయి ఫోటో చేసి చెప్పగలరా? నితిన్కి ఆ అమ్మాయి గురించి తెలుసా, లేకపోతే మీకు తెలుసా అని? లేదు సార్, ఈ అమ్మాయిని ఇంతకుముందు ఎప్పుడు మేము చూసిందే లేదు సార్. వాడి జీవితంలో ఏ అమ్మాయి లేదు సార్. ఎంత నానైనా సరే నేను వాడితో ఒక ఫ్రెండ్ లాగానే ఉన్నాను సార్ ఇప్పుడు దాకా. అలా ఏదైనా ఉండుంటే ఖచ్చితంగా వాడు మాకు చెప్పేవాడు. సార్ రిపోర్ట్ ప్రకారం చూస్తే జూన్ 9 సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఇది జరిగింది సార్. గొంతు నొక్కటం వల్ల తను చనిపోయింది సార్. ఐ మీన్ తాడు లేకపోతే అతను షాల్ పెట్టి గట్టిగా లాగి ఉండొచ్చు సార్. ఆ అమ్మాయి సెక్షువల్లీ బాగా యాక్టివ్ సార్. తను చనిపోక ముందు రేప్ కానీ సెక్షువల్ అసాల్ట్ కానీ ఏమీ లేదు సార్. ఇంకొక విషయం సార్, తను 2 నెలల గర్భవతి. ఏంటి? చిలికి ఒక పని చెయ్యి. ఆ అమ్మాయి ఫీటర్స్ నితిన్కి మ్యాచ్ అవుతుందేమో చూడు. ఆ ఇద్దరు బాడీల మధ్యన ఏదో కనెక్షన్ ఉంటే అనిపిస్తోంది. కానీ 2 బాడీస్ మనకు నూతులోనే దొరికాయి. ఓకే సార్. ఆ అమ్మాయి ఫోటోని రీకన్స్ట్రక్ట్ చేయమని పంపించాం కదా, ఎనీ అప్డేట్? లేదు సార్, ఇంకా అమ్మాయి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. నితిన్ కాల్ డీటెయిల్స్ ఇంకా మొబైల్ లొకేషన్? సార్ కాల్ రికార్డ్ చూస్తే నితినే హంతకుడు అని తెలుస్తుంది సార్. సార్ నితిన్ ఫోన్ కాల్ 6 గంటలకి అదే ప్లేస్ లో స్విచ్ ఆఫ్ అయింది సార్. అక్కడ నుండి ఆ డెడ్ బాడీ కూడా దొరికింది సార్. నితిన్ కాల్ రికార్డ్ ప్రకారం చూస్తే ఆ కాల్ రికార్డ్ లో వాళ్ళ అమ్మ ప్రొఫెసర్ తప్ప ఇంకా ఎటువంటి అమ్మాయి నంబర్ లేదు సార్. సార్ ఒక విషయం అర్థం కాలేదు, ఆ కాల్ రికార్డ్ లో ఏ అమ్మాయి నంబర్ లేదంటే వాడు అమ్మాయిని ఎలా కాంటాక్ట్ చేశాడు? వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన ప్రకారం చూస్తే వాడి దగ్గర ఒకే సిమ్ ఒకే ఫోన్ ఉంది సార్. సో పింప్రీ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. అక్కడ మనీషా తాంబే నాకు అమ్మాయి ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది. దాని డీటెయిల్స్ బావి నుంచి దొరికిన శవంతో మ్యాచ్ అవుతోంది. ఈ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? వినటానికి షాకింగ్ గా ఉన్నది సార్. వాడు చెప్తున్నాడు మనీషా వాళ్ళ ఉడ్బి అని. సార్ దీంట్లో మనీషా వాళ్ళ పేరెంట్స్ అడ్రస్ దీంట్లో ఉంది. బాబు, పిక్చర్ అనుకున్నావా? వాడు ఎక్కడున్నాడో చెప్పు. నేను చెప్పేది కాస్త విను బాబు. మాకేం తెలీదు బాబు. చూడు నిజంగా మాకేం తెలీదు బాబు. లేకపోతే నిన్ను నమ్ము. ఏంటి సమస్య? ఎవరిని చంపుతామని బెదిరిస్తున్నావురా? వదలండి సార్. సార్ సార్ నన్ను ఎందుకు పట్టుకుంటున్నారు? మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిందే నేను. వీడిని అడగండి మనిషి ఎక్కడ కనిపించకుండా పోయిందని. మేము అడుగుతానికే వచ్చాము. నువ్వు అడిగితే వాళ్ళు చెప్పేస్తారా ఏంటి? సార్ నన్నేం అడుగుపోతున్నారు సార్ మీరు? నేనే మనిషి అన్నానని నాకేం తెలియదు సార్. నిజంగా చెప్తున్నాను సార్. అడగండి కావాలంటే. తను ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది, ఏమీ తెలియదు సార్ మాకు. సార్ నిజంగా మాకు అసలు ఏమీ తెలియదు సార్. నువ్వే చెప్పు. ఏం చెప్పాలి సార్? అరే చెప్పాలనుకుంటున్నావు చెప్పు. సార్ జరిగిన అన్ని విషయాలు మీకు చెప్తాను. 4 నెలల ముందు మనిషి అని పెళ్లి చూపులు చూడటానికి వచ్చాను. నాకు అమ్మ చాలా బాగా నచ్చింది. నాకు పెళ్లికి ముందు 6 నెలల టైం కావాలి నాన్న. నేను నా సొంత కాళ్ళు నుంచాలనుకుంటున్నాను. నేను బ్యూటీషియన్ కోర్స్ చేయాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏం పర్లేదు, తను ఏం ఆశపడుతుందో చేయనివ్వండి. అరే బాబు, అది మేము 3 నెలల తర్వాత చేసుకుంటాం, పర్లేదు. అప్పుడు దాకా ఆ కోర్స్ చేయనివ్వండి. పెళ్ళైన తర్వాత కూడా ఆ కోర్స్ కంటిన్యూ చేయొచ్చు. నువ్వేం చెప్తున్నావు? పెళ్ళి కన్ఫర్మే కదా? ఖచ్చితంగా. సరే సంతోషం. ఏంటివి అలా నిలబడున్నావు? పోయి స్విచ్ తీసుకోరా, తీసుకొచ్చి అల్లుడికి పెట్టు. ఓ దీంట్లో మొత్తం 5 లక్షలు ఉన్నాయి. మొత్తం 5 లక్షలా? సరే నమస్తే. నువ్వు ఒక పని చేయి, అల్లుడికి టీ వేసి ఇవ్వు. పోయేసిరా. ఇలా చూడు, నువ్వు దేనికి బాధపడబాక. ఇప్పుడు పెళ్ళి నువ్వు ఎలా అనుకుంటున్నావో అదిరిపోయేలా చేసేద్దాము. మరి నిశ్చయదార్థం? అదెంత పెద్ద విషయం. ఇంక 2-3 రోజుల్లో చేసేద్దాం. నేను ఐవూరిని పిలుస్తాను, ఖచ్చితంగా చేసేద్దాం.
మనిషి దగ్గర ఉంగరం ఇచ్చి వేయమని చెప్పు. అరే తినుమా. ఇదిగో తీసుకో సార్. ఆ రోజు అలా మాట్లాడారు, ఇవాళ ఇలా. ఆ తర్వాత ఈ రోజు దాకా నేను మనిషి మొహం కూడా చూడలేదు సార్. రోజు వస్తాను, అడుగుతాను, ముసలోడు ముసలిది. ఏయ్, ఎవర్రా ముసలాడు ముసలి? నువ్వు పెళ్లి చేసుకోబోయే తల్లిదండ్రుల వాళ్ళు, అమ్మ నాన్న చెప్పు. సారీ సార్, రోజు రోజు ఏదో కథ చెప్పి ఏమరుస్తున్నారు సార్ వాళ్ళు. నిజమే, 2 నెలలకు ముందే వాళ్ళ దగ్గర చెప్పాను సార్, మనిషి దొరకపోతే పోలీసులకి కంప్లైంట్ ఇస్తానని చెప్పాను. అప్పుడు కూడా వాళ్ళు ఏమీ చేయలేదు సార్. నేను 2 నెలలు వెయిట్ చేసి చూశాను. ఇంకా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి 1 వీక్ ముందే కంప్లైంట్ ఇచ్చాను. పింప్రి పోలీస్ స్టేషన్లో. మనిషి ఇల్లు పింప్రిలోనే ఉంది కదా, పింప్రి పోలీస్ స్టేషన్ ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? నాకేం తెలిసిందంటే అది ఎంగేజ్మెంట్ తర్వాత పింప్రితో పారిపోయిందని, ఇంకా ఏదో సోనాలి కదం అట్లానే ఒక బ్యూటిషియన్తో పనిలో చేరిందని. అందుకని నేను సోనాలి కదంని దగ్గర నుంచి చూస్తున్నాను. అక్కడ కూడా నేను మనిషిని చూడలేదు. మీకు మనిషి దొరికిందా సార్? దొరికింది. ప్రాణాలతో కాదు, శవంగా. తన్ని చంపేశారు. సార్ ఏమంటున్నారు సార్? సార్ అలా జరగడానికి ఛాన్సే లేదు సార్. సార్ మీరు అబద్ధం చెప్తున్నారు, అలా అంత జరగదు. తను ఎవరు సార్ చంపింది? నువ్వేరా, నువ్వే చంపేశావు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? నేనెందుకు సార్ తను చంపాలి? నేను తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఎక్కడుందో తెలిసింది కదా, నువ్వు చూస్తానికి వెళ్ళావు కదా, తను నిన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పింది కదా, వెంటనే నీకు కోపం వచ్చింది, తను చంపేశావు నువ్వు. సార్ నేను తను చూసి చాలా రోజులు అవుతుంది సార్. ఎలా సార్ చంపుతాను? ఆ మిస్సింగ్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో నేను రిపోర్ట్ చేశాను సార్. ఏయ్, నీ ఇలాంటి నాటకం ఆడే వాళ్ళని చాలా మంది చూశాను రా. చేసిన తప్పు దాచడానికి ఇలాగే నాటకం ఆడుతూ ఉంటారా. సరేలే, వీళ్ళని స్టేషన్ తీసుకురా, మరి అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ అన్ని ఇవ్వు. సార్ నేను ఏం చేయలేదు సార్. నా మాట వినండి సార్. సార్ తన సొంత కాళ్ళ నిలివలే అనుకుంటాంది సార్. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటుంది. ఏం విషయం సార్? ఏంటి సార్ మీరు మా కూతురు గురించి మీరు మా దగ్గర అడుగుతున్నారా? అసలు తను మొండిది సార్. అన్నింటి కారణం ఈమె సార్, ఈమె సార్. నీ దగ్గర అడిగానా? నీ దగ్గర అడిగితే సమాధానం చెప్పు, అంతవరకు ప్రశాంతంగా ఉండు. చెప్పమ్మా. సార్ తను ఒక పేరు తీయాలని అనుకుంది, జీవితంలో ఏదో సాధించాలని అనుకుంది. కానీ ఈ మనిషి దొరగా ఆ బాబుతో ఎంగేజ్మెంట్ చేశాడు. తర్వాత తను చాలా బాధపడుతుంది సార్. తర్వాత తన ఫ్రెండ్ రజని అదిదా తనకి అడ్వైస్ ఇచ్చా, తనని పరిగెత్తెళ్ళు చెప్పేశా. నేను కూడా తాని దగ్గర అలానే చెప్పా. అమ్మ, రజనీ నన్ను రిక్షాలో బస్ స్టాప్ వరకు వదిలేస్తుంది. అక్కడి నుంచి నేను ఇంకో బస్ తీసుకుంటాను. అక్కడ వెళ్ళి చేరిన వెంటనే నీకు ఫోన్ చేస్తాను. నువ్వు కంగారు పడకుమా. నువ్వు అక్కడ వెళ్ళిన తర్వాత కాల్ చేయి. చాలా గౌనంగా ఉండు. బయలుదేరమ్మా. అన్నిటి కారణం నువ్వేనా? తెలియకుండా ఈ పని చేస్తున్నావు. తను బాగా చూసుకుంటావు అనుకున్నాను, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు. తను పారిపోయేదానికి నువ్వే హెల్ప్ చేస్తున్నావా? నిన్ను నీకన్నా పిచ్చారా సార్? తను నోర్మై, లోపల పెట్టేస్తాను నిన్ను. మర్యాదగా సైలెంట్గా ఉండు. చెప్పమ్మా. తర్వాత అది రజనికి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. ఆర్తి సార్వే తాని పార్లర్లో పని చేశా. అక్కడ ఉండి రెగ్యులర్గా నాకు డబ్బు పంపిస్తుంది. దాంట్లో ఉండి 1 నెల తర్వాత పని వదిలేస్తుంది. తర్వాత ఏదో కదం మేడం తారి పని చేశా. అక్కడ ఉండి కూడా నాకు రెగ్యులర్గా డబ్బు పంపించా. చివరిగా మనిషాతో మీరు ఎప్పుడు మాట్లాడారు? ఇప్పుడే సార్, 10 రోజుల ముందర చాలా సంతోషంగా మాట్లాడింది. కానీ తర్వాత కాల్ చేయడంలే. అది ఎక్కడ ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది తెలుసా? ఇది చూడ మేడం, మాకేమనిపిస్తుంది అంటే మనిషి అని ఎవరో చంపేశారు. ఏంటి? ఈ ఫోటో చూడండి, ఆ డెడ్ బాడీ చేతి మీద టాటూ ఉంది. మీకు ఈ టాటూ అనుభవాలు తెలుస్తున్నాయా? చూసావా, తను పంపించి చంపేశావు కదా, ఇంక చాలా నీకు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇక్కడ ఉంటే కనీసం పెళ్లి చేసుకోనైనా సంతోషించేది. కానీ ఇప్పుడు నువ్వు ఏం పని చేస్తున్నావు? అన్యాయంగా నా కూతుర్ని చంపేశావు కదే. మేడం, ఈ ఫోటో చూడండి. ఇతని పేరు నితిన్ నాయక్. ఇతను ఎవరని మీకు ఏమైనా తెలుసా? లేదు, ఇంతలో నేను చూసింది లేదు. మనిషిగా ఏమైనా ఇతని గురించి తెలుసా? మనిషి కూడా ఈ పేరుని చెప్పి నేను వినిపించడం లేదు.
కోనేరులో అనాథగా తేలుతున్న ఆ అమ్మాయి శవం. ఆ అమ్మాయి పేరు మనీషా తాంబే. మనీషా మరణానికి వెనక ఉన్న ఉడ్బి సుధీష్ సాగర్. దేని పడితే దానికి చేతులెత్తే వాళ్ళ నాన్న గణేష్ తాంబే దీంట్లో సంబంధించారు. వీళ్ళిద్దరూ ప్రేమించుకునే విషయం వాళ్ళిద్దరికీ తెలిసిపోయిందా? అందువల్లే వీళ్ళిద్దరిని ఒకే చోట్లో చంపేశారా? సార్, రజని నా కోడాలే. మనిషాని 3 నెలల ముందర నా దగ్గర పంపించింది. మనీషా గురించి మీరేమైనా చెప్పగలరా? అది తనకేమన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా, లేకపోతే వేరే ఏదైనా ఉన్నారేమో? సార్, దాని గురించి అవన్నీ ఇన్ఫర్మేషన్ నాకు తెలీదు. కానీ తను బాగా పని చేశా. తను ఆనెస్ట్గా పనులు చేస్తుంది సార్. కానీ 1 నెల ముందర చెప్పా పని వదిలేసి వెళ్తుంది సార్. సార్, ఇంకొక విషయం, తను చూసేయడానికి చాలా టెన్షన్గా ఉంటుంది సార్. కానీ అవన్నీకి కారణం ఏమీ చెప్పడం లేదు సార్. మీ దగ్గర ఎంతమంది స్టాఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో ఏమన్నా క్లోజ్గా ఉండుండొచ్చు కదా, వాళ్ళతో తన దగ్గర ప్రాబ్లం చెప్పుండొచ్చు కదా. అవును సార్, ఒక పిల్ల ఉంది ఛాయారాణి. ఇదినో తాను కూడా పీజీలో స్టే చేస్తుంది సార్. తనకు ఏమైనా తెలుస్తుంది సార్. సార్, మనీషాని పీజీలో ఉండమని చెప్పి నేను పెద్ద తప్పు చేశాను. ఏమైంది? సార్, స్నేహంతో మేము చేసిన సహాయానికి తను మాకేం చేసిందో తెలుసా? తన్ని క్షమించలేం సార్. అలాగా? తన దగ్గర మీరేం రెంట్ తీసుకోలేదా? సార్, రెంట్ ఎంత తీసుకుంటున్నది? రెంట్ డబ్బు తీసుకుని మా డబ్బు మాకే ఇస్తున్నది. అన్న పర్సుల నుంచి, కొన్ని సమయం నా పర్సుల నుంచి కూడా. అప్పటి నుంచి డబ్బంతా కాండ్రపోతూనే ఉంటుంది సార్. కానీ ఆ డబ్బంతా మేమే ఖర్చు పెట్టేశాం అనుకున్నాం. ఒకరోజు నేను జాబ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మా లాకర్ నుంచి డబ్బు తీస్తున్నదని చూశాను. దాన్ని అప్పుడే పట్టుకునేశాను. కానీ ఒక్కసారి కూడా క్షమాపణ అడగలేదు. దాన్ని ఇంటి నుంచి బయటికి పంపించేశాను సార్. సార్, నితిన్ పోస్ట్ మార్టం ప్రకారం చూస్తే తన మరణం ఉదయం 5 నుంచి 7 గంటల మధ్యలో జరిగింది సార్. అతను బావిలో పడటం వల్ల మరణం సంభవించింది సార్. రిపోర్ట్ లో ఇంకొక విషయం మెన్షన్ చేస్తుంది సార్. తన గొంతు పైన గోరుగాట్లు ఉన్నాయి, అది కూడా ప్రాపర్ గా లేదు సార్. ఒకవేళ ఎవరైనా తన గొంతు బాగా నొక్కడానికి ట్రై చేసి ఉండొచ్చు, కానీ పూర్తిగా వాళ్ళు పట్టుకోలేనట్టున్నారు సార్. ఎస్ చిరికి, దీనికి అర్థం ఏంటంటే ఇది ఒక మర్డర్, సూసైడ్ కాదు. కానీ ఎవరో కావాలని నూతిలోకి తోసేశారు. తోసిన వాళ్ళకి తెలుసు నితిన్కి స్విమ్మింగ్ రాదని. ఒక పంచే చిలికి, నితిన్ ఇంటి నుంచి కట్కే నుంచి నూతి దాకా వెళ్లే సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేయి. ఖచ్చితంగా ఆ మర్డర్ వాడిని ఫాలో చేసి ఉంటాడు. ఓకే సార్. తృప్తి, డిఎన్ఏ రిపోర్ట్ లేదా అప్డేట్? సార్, డిఎన్ఏ రిపోర్ట్ ఇంకా రాలేదు, కానీ కొంతసేపట్లో వచ్చేస్తుంది. సో ఒక ఆవిడ వచ్చారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఆవిడ మీ దగ్గర మనీషా తాంబే గురించి ఏదో చెప్పాలంటుంది. సార్, నేను మంజరి, ఛాయారాణి పక్క ఇల్లు. చెప్పమ్మా. సార్, నేను మనీషాని బ్యూటీ ట్రీట్మెంట్కి అప్పుడప్పుడు ఇంటికి పిలుస్తూ, తర్వాత ఒకరోజు నా జుట్టుని స్ట్రైట్ చేయాలా అనుకున్నా. అందుకే ఇంటికి రమ్మన్నా. ఒక్క నిమిషం. ఏం చాలా సిగ్గుపడుతున్నావు? ఏం విషయాలు చెప్పుమా. ఏం లేదో కాదు, ఒక అబ్బాయి ఉన్నాడు, నాకు చాలా ఇష్టం. ఎవరు వాడు? ఇక్కడ రా. అది అక్క, నీకు తను తెలుసు, మన ఛాయ తెలుసు కదా, వాళ్ళ అన్నయ్య. ఓ అలాగా, అరుణా. వాడి నిన్ను ప్రేమిస్తాడా లేదా నువ్వే పిచ్చికెత్తయ్యావా? కాదు, వాడికి నేనంటే ఇష్టం. యాక్చువల్లీ వాడే ఫస్ట్ నాకు ప్రపోజ్ చేశాడు. ఒకరోజు నేను పాయసం చేశాను, అక్కడి నుంచి అన్ని స్టార్ట్ అయింది. అద్దరు కొట్టేశారు. పాయసం చాలా బాగుంది. నీ చేతిని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. పాయసాన్ని నేను చేయలేదు, మనీషానే చేసింది. అలాగా, నువ్వే ఈ పాయసాన్ని చేసావా? ఏంటి, ఒక్క ఆటో కూడా లేదు. హాయ్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఆటో కోసం వెయిట్ చేస్తున్నావా? ఆటోయే రాలేదు. అయితే వచ్చి కూర్చో, నేను డ్రాప్ చేస్తాను. లేదు, పర్లేదు, నేను అటువైపే వెళ్తున్నాను, పార్లర్ దగ్గరికి. కూర్చో. ఓకే. హాయ్. హాయ్. అదేంటంటే నేను నీ దగ్గర ఒకటి మాట్లాడాలి. ఓ రా, చెప్పు, కూర్చో. అది ఇక్కడ కాదు, మనం వేరెక్కడైనా మాట్లాడొచ్చు కదా. ఓకే. ఐ లవ్ యూ మనీషా. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అప్పుడు విషయం ఐ లవ్ యూ వరకే వచ్చిందంటే వేరేమైనా జరిగిందా? అక్క, అది విషయం ఇంకా వెళ్ళింది. సార్, నాకు బాగా తెలుసు అరుణ్ ఛాయాను మీ దగ్గర నిజాన్ని చెప్పరు. ఎలా చెప్పను? అవును, వాళ్ళిద్దరం చేరి ఆ మనీషా పిల్లని ప్లాన్ చేసి ఏమార్చిస్తున్నారు.
అలా అంటే ఒక్క డబ్బు పిల్లలతో అరుణ్కి అసలు ఎంగేజ్మెంట్ ఆగి ఉంది. మనీషాకి ఇవన్నీ తెలీదు, కానీ నేను అన్నీ చెప్పా. తను చాలా బాధపడుతుంది. తర్వాత అరుణ్ దారి ఛాయాదారి దీని గురించి మాట్లాడింది. నన్ను ఎంత ఏం మార్చేసావు కదా అరుణ్, అది కూడా ఎందుకు? ఆ ఒక్క విషయం కోసమే కదా. ఛీ, నీకు కొంచెం కూడా సిగ్గా లేదా? ఎందుకు నాకు చెప్పలేదు నీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిందని? చెప్పు, ఎందుకు నాతో దాచావు? చెప్పు. ఆగు, నువ్వెందుకు వాడి దగ్గర అరుస్తున్నావు? నువ్వే మాయనని ఏదో ఒక చేసి మాయం చేశావు. అదంతా నీ దగ్గర ఎందుకు చెప్పాలి? అందరికి తెలుసు వాడికి ఎంగేజ్మెంట్ అయింది, నీకు తెలీదా? ఛాయ, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇదంతా ముందే నాకు తెలుసుంటే నేను వెళ్ళేదన్న వాడితోటి. అరే ఊరుకో, ఊరక వాగొద్దు. ఒక పెళ్ళ పక్క నుండి సిగ్నల్ ఇచ్చిందంటే ఏ మగాడు వద్దని చెప్పి జరిగిపోతాడు. మీరిద్దరూ కలిసి నన్ను బాగా విమర్శిస్తారు. మీరిద్దరూ కలిసి నన్ను అవునే మోసం చేశాను. ఏంటి ఇప్పుడు? ఏం చేస్తావు నువ్వు? చెప్పు ఇప్పుడు. ఏమారిన దాంట్లో మనీషా చాలా బాధపడుతుంది. తర్వాత తన గురించి ఆలోచించలే. తర్వాత అరుణ్ ఉర్బి గురించి ఆలోచిస్తుంది. ఇది తాని దారి వెళ్ళి అవన్నీ చెప్పేసింది. అవన్నీ తెలిసి ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేశా. అవన్నీ తెలిసి అరుణ్కి చాలా కోపం వచ్చా. బయటికి పో. బయటికి వెళ్ళవే, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. ఒక రకంగా నా జీవితాన్ని పాడు చేసావు కదా. నువ్వు నా లైఫ్ నాశనం చేసినప్పుడు అప్పుడు నీకు నీ మీద ఇంత కోపం రాలేదా? ఇప్పుడు నీకు అర్థమైంటు నువ్వు నాతో ఎంత తప్పు చేసావో అని. నేను ఆ దేవుడితో ప్రార్థిస్తాను నీ మొహం నా లైఫ్లో చూడనని. ఛాయ, నీతో ఎప్పుడూ అలా అవ్వకూడదు నేను ప్రార్థిస్తాను. కానీ ఒకవేళ అయిందంటే అప్పుడు నీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందో. ఎవరన్నా ప్రేమన పేరుతో నేను ఏమాస్తూనే ఉంటే, నేను యూజ్ చేస్తుంటే. అది వచ్చి నేను మనీషాతో జాలీగా ఉందామని, ఊరికే టైంపాస్కి ఎంజాయ్ చేద్దాం. ఇదంతా చేసిన సిగ్గా లేదా? చెప్పుదాన్ని సిగ్గుపడుతున్నావు? చెప్పరా, నువ్వు మనిషిని టార్గెట్ చేసావు కదా, ఆ తర్వాత దొంగ నేరం వేసావు కదా. అది సార్, మేమే అబద్ధం చెప్పాము. అది వచ్చి వీడు మనిషిని బోరు కొట్టిందని చెప్పాడు. తర్వాత వాడికి భయంగా ఉండింది. తర్వాత వాడు ఫ్యాన్సీకి వాడు అఫైర్ గురించి తెలిసిందంటే అందుకే మనిషిని అఫైర్ని కట్ చేయడానికి తనకి హెల్ప్ చేశాను. కానీ మేము ఏ తప్పు చేయలేదు సార్. అఫైర్ ని కట్ చేస్తానికి హెల్ప్ చేసావా లేకపోతే చంపడానికి? సార్ ఏం చెప్తున్నారు సార్? మేమందుకు తనని మర్డర్ చేస్తాము. తనకి తన ఫియాన్సీతో గొడవైంది. నీ డ్రామా మొత్తం ఆపు. ఇంకా నాకు వినడం ఇష్టం లేదు. ఇప్పుడే నువ్వు నాతో కలిసి నాతో ఇంటికి రా. రేపే పెళ్లి చేసుకుందాం రా. అరే వద్దురా నన్ను. నాకు నీతో పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేదు, అర్థమైందా? అర్థమైంది. నువ్వు వద్దని చెప్తే ఏమవుతుంది? రింగ్ మార్చి ఎంగేజ్మెంట్ చేసుకుందాం. ఆ తర్వాత మీ నాన్న నా దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు తెలుసా? అది గుర్తుపెట్టుకో. ఎంగేజ్మెంట్ అయింది కదా, తీసుకో. ఎంగేజ్మెంట్ నేను ఎండ్ చేస్తున్నాను. ఇంకా నువ్వు నాన్నగారికి ఇచ్చిన డబ్బులు ఆయన దగ్గర వెళ్ళి తీసుకో. నన్ను ఏమైనా పిచ్చోడు అనుకుంటున్నావా? నువ్వు మాత్రం నన్ను పెళ్లి చేసుకోకపోతే నిన్ను చంపేస్తాను, చూసుకో. సరే ఇక్కడి నుంచి చాలు. కథ అయిపోయిందా? తన వల్ల నీ ఎంగేజ్మెంట్ ఆగిపోయింది కదా, అందువల్ల నీ కోపం వచ్చింది కదా, అందుకనే పగ సాధించావు కదా, నువ్వు మనిషిని చంపేశావు. లేదు సార్, నేను నిజంగా ఒట్టేసి చెప్తున్నాను. నేను తన్ని చంపలేదు. తను ఎక్కడికి వెళ్ళిందో కూడా నాకు తెలియదు సార్. దాని మీద నేను ఎంత కోపపడ్డానో వాళ్ళ నాన్న కూడా అంతే కోపంలో ఉన్నారు. ఏంటి తన తండ్రా? నీకెలా తెలుసురా వాళ్ళ నాన్నకి తన మీద ఇష్టం లేదని? సరే, ఆ విషయాన్ని నేను కళ్ళారు చూశాను. నాన్న, నువ్వు నా దగ్గరే నేనేం చెప్తున్నానో అదే నువ్వు చేయాలి, అర్థమైందా? ముందు నువ్వు నాటకాన్ని ఆపు. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నావు కదా, ఇలాంటి డ్రెస్సులంతా వేసుకుని రోడ్లో తిరుగుతున్నావా? మర్యాదగా ఇంటికి రా. ఆ అబ్బాయి రోజు నిన్ను అడుగుతున్నాడు, నేనేం సమాధానం చెప్పాలి? నానా, ఓ సుదేష్ ఇంకా ఇంటికి ఎందుకు వస్తాడు? వాడు చెప్పలేదా మీకు? నేను వాడితో ఎంగేజ్మెంట్ ఎండ్ చేసేసాను. మరి వాడి దగ్గర మీరు తీసుకున్న డబ్బులు వాడికి ఇవ్వాలి కదా. ఏం మాట్లాడుతున్నావు? ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసావా? నా గురించి తెలుసు కదా నీకు. చంపాలంటే చంపుకో, చచ్చిపోతానికంటే మళ్ళీ అక్కడ వెళ్ళను. మీరు సుదేష్ నన్ను ఫోర్స్ చేస్తుంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను, మీద లోపడేస్తాను. మీ నాన్న జైలుకి పంపిస్తావా? మీ నాన్న పంపిస్తావా జైలుకి? ఇంటికి రావే నువ్వు. నేను వెళ్ళను, అక్కడ వెళ్ళను. మనీషా, నువ్వు చెప్పే కథంతా ఉందో చూడు, అది నిజమో లేదో అని మేము కలిపెట్టి తెలుసుకుంటాం. చిరికే సార్, తిన్న డిఎన్ఏ మనీషా ఫీటస్తో మ్యాచ్ అవుతుందా చూడు. కేసు అయ్యేంత వరకు మీరు సిటీ వదిలి బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. పట్టుకురా తన్ని, వదలబాక, నోరు మీద దానికి.
సార్ 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 కొట్టకండి సార్ 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 కొట్టకండి సార్ 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 నిజం చెప్పరా సార్ నేను తప్పు చేయలేదు సార్ సరికే సార్ 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 కొట్టద్దు సార్. ఇంతవరకు నువ్వు 4,400 టన్నులు తిన్నావురా. 4,449 టన్నులు తింటే ఎలా ఉంటుందో చూస్తావా? సార్ 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 మీరు ఏమంటున్నారు సార్? నేను అసలు ఏమీ చేయలేదు సార్. ఏం చేయలేదు నువ్వు. సార్ నువ్వే మనిషాన్ని ఫాలో చేసావు. సారభి దగ్గర పనిచేసేటప్పుడు, ఆ తర్వాత కదం దగ్గర పనిచేసేటప్పుడు ఫుల్గా నువ్వు ఫాలో చేసావు. అంతేకాకుండా తను పెళ్లి చేసుకుంటావని ఇబ్బంది పెట్టావు కదా రాస్కల్. తను కుదరదని చెప్పిన తర్వాత నువ్వు తనని చంపేసి కర్కి గ్రామంలో విసిరిపారేసావు. ఎవరు కనిపెట్టలేవు అనుకున్నావా? సార్ లేదు సార్, నేను ఎవరిని చంపలేదు సార్. సార్ మీరు చెప్పింది ఏదో నిజం సార్. నేను తన్ని ఫాలో మాత్రమే చేశాను. నేను ఒకసారి తన్ని బెదిరించాను. అది తను ఒప్పుకోవాలని, ఎందుకంటే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అంతే. కానీ తను ఒకేసారి ఈ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసింది సార్. ఈ ఎంగేజ్మెంట్ రింగ్ తీసి మొహాన్ని కొట్టింది. మళ్ళీ నేను తన నాన్న దగ్గరికి వెళ్ళాను. నాకు అప్పుడే తెలుసు తను ఎవరైనా ఒప్పేయాలంటే అది వాళ్ళ నాన్న వల్ల మాత్రం అవుతుందని. కానీ తనకి ఈ విషయం తెలీదు, ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన విషయం కూడా తెలీదు. ఆయన కూడా వెనకడుగు వేయకూడదని. సార్ తను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఇంకా ఏమీ లేదు సార్, అంతే. ఇక్కడ నేను తనని చంపలేదు సార్. ప్లీజ్ సార్ నమ్మండి సార్, దయచేసి నన్ను నమ్మండి. సార్ 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 నేనేం చేయలేదు సార్. సార్ నా మాట వినండి సార్. సార్ నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? నా మాట వినండి సార్. నేను అసలు ఏ తప్పు చేయలేదు సార్. నన్ను నమ్మండి సార్. నువ్వు అది చెప్తావా నేను చెప్పనా? చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను సార్. నాకు ఆ విషయం తెలుసు సార్. నా భార్య నా కూతుర్ని పంపించింది సార్. నేనే తనను వెంటాడాను సార్. అప్పుడు తనే నా దగ్గర చెప్పింది నా కూతురు ఎక్కడ దాంకొని ఉందని. నా కూతుర్ని చూడడానికి ఆ ఆర్తి సార్ ఇంటికి వెళ్ళాను. కానీ మనీషా నేను పింప్లిన్లో చూశాను. నాతో పాటు ఇంటికి రమ్మన్నాను, చాలా కంపల్ చేశాను, కానీ రాలేదు సార్. కానీ తను నా దగ్గర ఏం చెప్పిందంటే జరిగిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసిందని చెప్పింది సార్. ఇప్పుడు నువ్వే మనిషిని చంపావు. నువ్వన్నీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏం చెప్తున్నావు నువ్వు? నా కూతుర్ని ఎలా చంపుకుంటాను? చూసావు కదా, నీ పెళ్ళానికే నీ మీద నమ్మకం లేదు. అలాంటప్పుడు మేము నమ్ముతాం. నమ్మండి సార్, నేనేం చేయలేదు సార్. సార్ సార్ నా మాట వినండి సార్. సార్ నితిన్ యొక్క డిఎన్ఏ మనీషా ఫిటెస్తో మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ అరుణ్ డిఎన్ఏ ఇప్పుడే పంపించాం. రిపోర్ట్ వచ్చేందుకు కొంచెం టైం అవుతుంది. సార్ ఆర్తి కదం దగ్గర జాబ్ వదిలేసాక మనీషా ఏ సోనాలి కదం పార్లర్లో పనిచేసిందో ఆ అడ్రస్ దొరికింది సార్. చూసారా బ్లెస్ చేసినట్టుల్లా? సోనాలి గారు, చెప్పండి సార్. మేము మీ ఇంటికి వెళ్ళాము. అప్పుడే తెలిసింది మీరు ఇక్కడ ఉన్నారని. అందుకే ఇక్కడికి వచ్చాం. మనీషా గురించి కాస్త విచారిద్దామని. మనీషా సార్, మనీషా చాలా హార్డ్ వర్కింగ్, చాలా మంచి అమ్మాయి సార్. మేము 2 నెలలకు ముందే ఇద్దరు కలిసి పనిని మొదలు పెట్టాం సార్. మేము ఇక్కడ పక్కనే ఉన్నాము, అది కూడా పెయిన్ గెస్ట్ గా. మనీషాని మీరు చివరిగా ఎప్పుడు చూశారు? అది 1 వారానికి ముందు ఉంటుంది సార్. అప్పుడే తను చెప్పింది నేను ఊరికి వెళ్తున్నాను, వెంటనే తిరిగి వచ్చేస్తానని చెప్పింది. మనీషాకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మ్యామ్, మనీషా బాగా ఫ్రెండ్లీ అయిన అమ్మాయి. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో అబ్బాయిలు కూడా ఉన్నారు. ఆ సమయంలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదని నేను చూడలేదు. ఈ ఫోటోని చూడండి. ఇతని పేరు నితిన్, పుణేలో ఉంటాడు. మనీషా ఇతని గురించి మీకు ఎప్పుడేం చెప్పిందా? లేదు సార్, నితిక్ అబ్బాయి గురించి నా దగ్గర ఏం చెప్పింది లేదు తను. అయితే ఒక విషయం సార్, అది వచ్చి ఏంటంటే ఎప్పుడంతా టెన్షన్గా ఉందో ఇప్పుడంతా ఒకరికి మెసేజ్ చేస్తుంది, ఫోన్ చేస్తుంది. హలో మేడం, హలో, పాటిల్ మేడంతో ఒక అపాయింట్మెంట్ ఉంది, మర్చిపోయావా ఏంటి? కాదు, ఏంటంటే ఫోన్ ఎందుకు దాచుతున్నావు? అదేంటి? ఏం లేదు. ఎవరు కూడా చాట్ చేస్తున్నావు? చూపి ఉన్నాడు స్పెషల్ గా. నేను వాడి పేరు ఏంటని ఇతని దగ్గర చాలా సార్లు అడిగాను, కానీ చెప్పనే లేదు. ఏం చెప్పిందంటే ఒకడు ఉన్నాడని చెప్పింది. వాళ్ళ మీద ఒక మంచి మర్యాద ఉందని. వేరేదైనా మీరు నా దగ్గర చెప్పాలనుకున్నది వేరేదైనా? అవును సార్, తన దగ్గర ఏ ఫోన్ లేదు. నేనే తనకి ఒక ఫోన్, ఒక సిమ్ కార్డ్ ఇచ్చాను. అది చాలా రోజులుగా స్విచ్ ఆఫ్ లోనే ఉన్నది. ఆ నంబరే తను యూజ్ చేస్తున్నది. నంబర్ చెప్పండి సార్. ఈ నంబరే. తృప్తి, ఇది చెక్ చేసి చూడు. సార్ ఇది ఆ నంబర్ కాదు, సుదేష్ ఇచ్చిన నంబర్ కాదు. మనీషా ఎందువల్ల తన ఫోన్ నంబర్ని మార్చింది? తను తన సొంత నంబర్కి బదులుగా సోనాలి సిమ్ కార్డ్ని తీసుకొని తనెందుకు ఉపయోగించింది? పోలీసులు మనీషా తాలూకా 2 సిమ్ కార్డ్స్ కాల్ రికార్డ్స్ని చెక్ చేశారు. కానీ మనీషా నితిన్కి మధ్యలో ఎటువంటి కాంటాక్టు లేదు. కానీ మనీషా కాల్ రికార్డ్స్ నుంచి ఒక కొత్త పేరు బయటకు వచ్చింది. అదే బిమల్ సేఠి. అవును సార్, నాకు మనీషా బాగానే తెలుసుగా. తను నా ఫ్రెండు.
ఉత్తే ఫ్రెండేనా లేకపోతే వేరేదేనా? లేదు సార్ మీరు అనుకున్నట్టు అదేం కాదు సార్. తను నా బెస్ట్ ఫ్రెండ్ అంతే మాత్రం. ఈ బెస్ట్ ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి ప్రారంభించింది? యాక్చువల్ సార్ తను ఒక బ్యూటీషియన్. ఎక్స్ట్రా డబ్బులు సంపాదించడానికి తను బయట పనులు కూడా తీసి చేస్తుంది. ఒకసారి తను మా సిస్టర్కి ఫేషియల్ చేస్తానికి వచ్చింది. అప్పుడే నేను తన్ని చూశాను. అలాగే తను నా క్లోజ్ ఫ్రెండ్ అయింది. తను చాలా మంచి అమ్మాయి సార్. కానీ ఏంటి విషయం సార్, మీరు తన గురించి ఎందుకు అడుగుతున్నారు? తనని చంపేశారు. గడ్గి గ్రామంలో నూతులో తన బాడీ దొరికింది. సార్ మనిషిని మోడరా? తన్ని పోయి ఎవరు చంపుతారు సార్? నీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్, తను చాలా ఇన్నోసెంట్ అమ్మాయి సార్. తనకి ఎవరితోనూ ఎలాంటి పగ ఉండదు సార్. ఇతను నీకు తెలుస్తుందా? ఇతని పేరు నితిన్ నాయక్. లేదు సార్, నేను ఇంతవరకు ఇతను చూడలేదు. మనీషా నితిన్ గురించి ఎప్పుడైనా నీ దగ్గర చెప్పిందా? లేదు సార్. మనీషా గురించి నీకేమైనా తెలిస్తే మాకు వెంటనే చెప్పు. మనీషా ఇంకా నితిన్ కేసులో అన్ని యాంగిల్స్లోనూ చెక్ చేసిన తర్వాత మనీషాకి నితిన్కి మధ్యలో ఏం బంధం అది పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఆఖరికి పోలీసులకి ఒకటి అనిపించింది, ఒకవేళ ఆ రెండు కేసుల్ని కలిపి చూడడమే వాళ్ళు తప్పని అనిపించింది. కానీ ఆ రెండు కేసులు వేరే వేరే కేసులా? వాళ్ళ డౌట్ని క్లియర్ చేసుకోవడం కోసం ఆ రెండు కేసులని కూడా మళ్ళా ప్రారంభం నుంచి చెక్ చేయడం మొదలెట్టారు. క్రైమ్ స్పాట్ తాలూకా మొబైల్ టవర్ రికార్డ్ ఇంకా రూట్ అన్ని సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశారు. మార్చి అనలైజ్ చేశారు. ఆఖరికి తెలిసిందేంటో తెలుసా? అందరినీ భయపెట్టేసింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ నితిన్ నుంచి కొంచెం దూరంలో ఉండింది. ఇది చూడండి సార్. పోరా చావు. నానా ఏంట్రా నానా? నానాది అది వచ్చి తప్పైపోయింది నానా. క్షమించండి నానా. 3 సార్లు ఫెయిల్ అయ్యావురా. నేను లోన్ మీద లోన్ తీసుకుంటున్నా, రాత్రి పగలు ఓవర్ టైం చేస్తున్నా. నేను ధైర్యాన్ని వదులుకోలేదు. నువ్వు ఒక ఫెయిల్యూర్ అని తెలిసిపోయింది. నువ్వు జీవితంలో ఓడిపోయావురా. లేదు నాన్న, నేను ప్రామిస్ చేస్తున్నాను నాన్న. నేను కష్టపడి చదువుతాను నాన్న. నంబర్ 1 అనే మార్క్ తీసుకుంటాను నాన్న. ప్రామిస్ నాన్న, ఇంకలా చేయను నాన్న. నువ్వు చావాలని ఆశపడ్డావు కదా, నువ్వు చావాలి. నాన్న గురించి ఆలోచించుకో. సడన్ గా ఏమైందో తెలియదు సార్. వాడిని బావిలోకి నెట్టేశాను. వాడు కూడా పడిపోయాడు. నా కంటి ముందే మునికి చచ్చిపోవడం నేను చూశాను సార్. చెప్తారు కదా, ఒక అమ్మాయికి మగవాడి కన్నా ఎక్కువ బలం ఉంటుందని. నీ పెళ్ళ ముందే 3 సార్లు వాడు సూసైడ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ 3 సార్లు తన తల్లి తనని కాపాడింది. ఇంకా నువ్వు మొదటిసారే ధైర్యాన్ని కోల్పోయావు కదా. జైల్లో కూర్చుని నీ కొడుకు గురించి ఆలోచించు. సార్, మనీషా యొక్క శవం దొరికిన చోట్లో ఉన్న మొబైల్ టవర్స్ లో తెలిసిందంటే చేతన్ ఒక అబ్బాయి ఒక మొబైల్ ఫోన్ యాక్టివ్ గా ఉండింది. కానీ చేతన్ ఉండేది ఆ ఏరియా కాదు సార్. అది కాకుండా చేతన్ యొక్క కాల్ రికార్డ్స్ మనకి ఒక్కటి కాదు, ఇంకో 2 ఫోన్ నంబర్ దొరికే. వాళ్ళు మనీషా మర్డర్కే సస్పెక్ట్స్. ఎవరా ఇద్దరు? పెద్ద తోపులరా మీరు? మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు, ఏమైనా చేస్తారా? కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. మర్డర్ ప్లాన్ చేసేటప్పుడు ఎప్పుడు మీరిద్దరు ఒకరిని ఒకరు మాట్లాడుకోరు. వీడి మూలంగా నువ్వు ప్లాన్ చేసావు. మర్డర్ అప్పుడు కూడా మీ ఇద్దరు మొబైల్స్ ఇంట్లోనే ఉంది. అప్పుడే నీ లొకేషన్ తెలియదు అనుకున్నావు. నువ్వు వీడితో కదా పని చేయించుకున్నావు. ఏ చోటైతే మనీషా బాడీని విసిరావో అక్కడ వీడి మొబైల్ యాక్టివ్గా ఉండింది. మా దగ్గర చాలా ప్రూఫ్లు ఉన్నాయిరా. నువ్వు నోరు తెచ్చి నిజం చెప్తావా లేకపోతే కట్టిపడేసి కొట్టమంటావా? కరడే సార్ ఇదంతా వీడి తప్పే సార్. వీడి చెప్పేశారు అన్ని చేశారు. అవును సార్, వీడు చెప్పిందే మేము చేసాం. ఏంట్రా నువ్వు మంచోట్లా నటిస్తున్నావా? నేను నిన్ను కంప్లీట్ చేశానా ఏంట్రా? కానీ మర్డర్ చేస్తానికి ప్లాన్ వేసింది ఎవరు? నువ్వే కదా. ఆ మనిషిని మాత్రం వదలండిరా. నేను నా దగ్గరే డబ్బులు అడుగుతుందా? ఏదైనా చేసి తన నా నుండి డబ్బులు అడగకుండా చేస్తా. దానికి ఒక దారే ఉంది. మనీషా డబ్బుని మనం తిరిగి ఇవ్వకుండా తప్పించుకోవడానికి మన దగ్గర ఒకటే దారి ఉంది. ఏంటిది? మనీషాని మర్డర్ చేయడం. నేను తన ఇంటర్నెట్తో కాల్ చేశా. డబ్బులు తిరిగిస్తానని నమ్మించి తను అక్కడి దాకా నేను రప్పించుకున్నా. డబ్లీ, ఇదిగో చూడు, వర్షం పడుతుంది. బండ్లాపులకు వచ్చి కూర్చో. మనీషా, చివరిగా నేను చెప్పేది విను.
ఎలా నువ్వు ఏం తెలియని మంచోళ్ళ ప్రవర్తించావు? మనిషి కడుపులో నీ బిడ్డే ఉందిరా, అది మేము ట్రేస్ చేస్తాం. అది నేను మనిషి ఒకే గ్రామంలోనే ఉన్నాం సార్, పింప్లే గ్రామం. ఆ అరుణ్ తను ఏమర్చడంతో తను చాలా బాధలో ఉంది. దాన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకుని ఇదిగో చూడు అనుష, ఏడవద్దు ప్లీజ్, నేను చెప్పేది విను, కాస్త ఏడవద్దు. మనం ఒకే గ్రామంలో ఉన్నాం, ఒకరినొకరిని బాగా అర్థం చేసుకోవాలి కదా. నాకేమనిపిస్తుందంటే మన ఇద్దరం ఒకరికొకరు తోడు ఉండాలి. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటా. టక్కున నా గాలంలో చిక్కుకుంది తనే నన్ను ఎత్తుక్కుంటూ వచ్చి నన్ను ఒక బండి కొనడానికి హెల్ప్ చేసింది. నాకు తెలుసు సార్ తను ఎప్పుడు ఆ డబ్బులు తిరిగి అడిగేది కాదని, కానీ ఒకరోజు సమస్య అయిపోయింది. అరే మామ చేతన్, ఈ మనిషిని గుప్పట్లో పెట్టుకోవడం అంత కష్టమేం కాదురా. ఇదిగో చూడు, నేను పెద్దగా ఏం చేయలా. ఒకరోజు తన చేయి పట్టుకున్నా, అలాగే అబద్ధాలు పొట్లేసాను, అలాగే బాధపడుతూ మాట్లాడా. ఇట్లానే చెప్పా మన ఇద్దరు ఒకే గ్రామం చెందిన వాళ్ళని. ఆ తర్వాత మరుసటి చూడాలరా తన్ని బెడ్ మీద పెట్టి. సూపర్ విమల్, నువ్వు మిగిలిన వాళ్ళ కాదంటావు కదా. అలా కాదు మనిషా, Characterless నేను చెప్పేది విను. మనిషా నేను చెప్పేది విను ఒకసారి. ఇదంతా కాదు, నేను వాడి దగ్గర ఉట్టిగినా అన్నాను. ఎలాంటి మాటలు మాట్లాడతావు నా గురించి? నేను నమ్మాను, కానీ నువ్వు నీ మార్చేసావు. నేను క్షమించు మనిషా, నేను నిన్ను అడుక్కుంటున్నాను. అందరు మనల్ని చూస్తున్నారు. ప్లీజ్ అయితే వినండి అందరినీ. నువ్వు ఇప్పుడే నా డబ్బులు నాకు తిరిగిస్తాను. నాకు ఒక్క వారం టైం ఇవ్వు. మీరు మగవాళ్ళందరూ మొత్తం ఇలానే క్యారెక్టర్లెస్, చాలా మోసం. అందరు సొసైటీ ముందల నా పరువు మొత్తం తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నేను మనిషిని చాలా ద్వేషించాను సార్. తన వల్లే నా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది. తను నా జీవితాన్ని పాడు చేసింది సార్. నీ కోపం వస్తే నువ్వే కోపడుకో. మీరు మనుషులు కాదురా, మృగాలు. మీలాంటి మృగాలు ఊర్లో స్వతంత్రంగా తిరగకూడదురా. ఇక జీవితాంతం జైల్లో కూర్చుని ఊస లెక్క పెట్టండి. నమ్మడం అనేది తప్పేం కాదు, కానీ అలర్ట్గా ఉండడం అనేది చాలా అవసరం. ఎందుకంటే దొరికిన చోటుని ఉపయోగించుకొని ఎవరి వీపు మీద ఎవరు కత్తిని పెట్టి పొడుస్తారని తెలీదు. మనం ఊహించలేం కూడా. నేను మీ అనూప్ సోని మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీ క్రైమ్ పెట్రోల్లో మనం మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త కేసు గురించి. అంతదాకా మీరు కూడా మీ ఫ్యామిలీని చాలా సేఫ్గా చూసుకోండి, చాలా అలర్ట్గా ఉండండి, సురక్షితంగా ఉండండి. చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.